అడన్సోనియా డిజిటాటా అనే శాస్త్రీయ నామం కలిగిన కల్పవృక్షంలో ఉండే ఔషధ గుణాలు కారణంగా దీనిని ఆయుర్వేదంలో అనేక రకాల రోగాలను నయం చేయడానికి విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా వాపులు, గడ్డలతో బాధపడే వాళ్లకు కల్పవృక్షం ఆకులను ముద్దగా నూరి కడితే వాపులు, గడ్డలు త్వరగా తగ్గిపోతాయి. ఇక జ్వరంతో బాధపడే వాళ్లకు కల్పవృక్షం ఆకులతో చేసిన కషాయాన్ని డైలీ 50 ml చొప్పున ఇస్తే జ్వరం త్వరగా తగ్గుతుంది. అలాగే కల్పవృక్షం కాయల గుజ్జును అంజీరతో కలిపి పానకంలాగా చేసి 20 నుంచి 30 ml తాగడం వల్ల జ్వరం వల్ల వచ్చే వేడి, దప్పిక, రాత్రిపూట చెమటలు పట్టడం, ఒళ్ళు కాలడం లాంటి లక్షణాలు తగ్గుతాయి. ఇంకా మలేరియా, జ్వరంతో బాధపడే వాళ్లకు కల్పవృక్షం బెరడుతో చేసిన కషాయాన్ని 30 నుండి 50 ml చొప్పున రోజుకు 2 సార్లు ఇస్తే మలేరియా జ్వరం తగ్గుతుంది. ఇంకా చెప్పాలంటే డయేరియాతో బాధపడేవాళ్లు కల్పవృక్షం పండు గుజ్జును కొంచెం తింటే డయేరియా తగ్గుతుంది.